ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో హీరో ఆఫ్ ఈ టోర్నమెంట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ అనే చెప్పుకోవాలి. జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలు 2026 కోసం బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దానిలో ముఖ్యంగా చెప్పాలంటే జైషా అయితే వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడల కోసం 30 మంది సభ్యులతో కూడిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి సమర్పించింది. అయితే ఈ జాబితాలో ప్రస్తుత టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్, వన్డే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు చోటు దక్కలేదు. అయితే ఇటీవల ఐపీఎల్ 2026లో తన మెరుపు బ్యాటింగ్ తో దేశాన్ని ఆకర్షించిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మకమైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే ఈ జాబితాలో ఫస్ట్ నేమ్ వైభవ్ సూర్యవంశీది ఉంది. ఇది కారణం అవ్వటానికి అంటే ఇది జరగటానికి కారణం ఏంటి అంటే జైషా గారు. నిజానికి సెప్టెంబర్, అక్టోబర్ కాలంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటన, ఏషియన్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ దాదాపు ఒకే సమయంలో జరుగుతున్నాయి. వెస్టిండీస్తో భారత్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంటుంది. మరోవైపు ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కూడా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఒకే సమయంలో రెండు వేర్వేరు బలమైన టీ20 జట్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ బాబు కోసం అంటే వైభవ్ సూర్యవంశీ కోసం జైషా మరొక అద్భుతమైన ప్రకటన అయితే చేశాడనమాట. అయితే వైభవ్ సూర్యవంశీకి భారీ పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. దాదాపుగా 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని అంటే గిఫ్ట్ మనీని ఇవ్వడం కోసం జైషా ఐసీసీతో అలాగే బీసీసీఐతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇక ఈ వైభవ్ సూర్యవంశీ రికార్డ్స్ మామూలు రికార్డ్స్ కాదు కదా. ఇక కేవలం డబ్బు పరంగానే కాకుండా రేపొద్దున క్రికెట్ పరంగా ఎటువంటి అవసరం పడినా, ఎటువంటి కీలకమైన టోర్నమెంట్లో అయినా వైభవ్ ముందుంటాడని అందరికీ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.